Hello students, in the last class we have discussed about the biodiversity. Okay, what is biodiversity? The life of organisms. Okay, different type of organisms distribution in different areas is called biodiversity. Okay, so conservation అంటే ఏంటి? ప్రొటెక్షన్. లైఫ్ని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రాసెస్ని మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం. ఓకే, సో హియర్ టు ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ. సో మనము జనరల్గా ఆర్గానిజమ్స్ అన్ని డిఫరెంట్ స్పీషీస్ ఉండడం జరిగింది. మనం డిస్కస్ చేసుకున్నాం, వేరియస్ స్పీషీస్ ఉన్నాయని చెప్పాను నేను. సో అలా కొన్ని స్పీషీస్ని, కొన్ని ఏరియాస్ని మనము హాట్స్పాట్స్ కింద గుర్తించడం జరిగిందనమాట. ఓకే, అంటే వైల్డ్ లైఫ్ కావచ్చు, పెట్ యానిమల్స్ ఏవైనా కావచ్చు, డిఫరెంట్ యానిమల్స్ అన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేయడానికి, ప్లాంట్సే కాదు యానిమల్సే కాదు ప్లాంట్స్ని కూడా ప్రొటెక్ట్ చేయడానికి మనకి కొన్ని హ్యాబిటాట్స్ని సెలెక్ట్ చేశారు, కొన్ని ప్లేసెస్ని సెలెక్ట్ చేశారు అనమాట. వాటిని మనం హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ వర్డ్ హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేటువంటి వర్డ్ని నార్మన్ మేయర్ అనేటువంటి సైంటిస్ట్ ఇవ్వడం జరిగింది. ఓకే, అలా మనకి టోటల్గా 34 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీని కనుక్కోవడం జరిగింది. హీ ఐడెంటిఫైడ్ 34 హాట్స్పాట్స్. ఓకే, నార్మన్ మేయర్. టోటల్ వరల్డ్లో చూసుకున్నట్లయితే మనకి ఎన్ని హాట్స్పాట్స్ ఉన్నాయి? 34 హాట్స్పాట్స్ ఉన్నాయన్నమాట. ఈ ఏరియాలో ఎక్కువ స్పీషీస్ ఉంటాయి. హాట్స్పాట్స్ అంటే ఏంటి? హై లెవెల్ ఆఫ్ ఎండమిజం అంటే ఏంటి అంటే స్పీషీస్, నెంబర్ ఆఫ్ స్పీషీస్ అనేవి ఎక్కువ ఉంటాయన్నమాట ఈ ఏరియాస్లో. సో అలా వాటిని కనుక్కొని ఆ ఏరియాస్ని ప్రొటెక్ట్ చేస్తే మనకి ఎక్కువ లైఫ్ ఆర్గానిజమ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అంతరించిపోకుండా కాపాడుకునే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో హాట్స్పాట్స్ అనేవి ఏంటి? ద ఏరియాస్ వేర్ ద ఆర్గానిజమ్స్ స్పీషీస్ ఆర్ మోర్ ఇన్ నంబర్. ఓకే, సో దీస్ ఆర్ ద బయోజియోగ్రఫికల్ ఏరియాస్ ఆర్ రీజన్స్ వేర్ మోర్ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఆర్ సీన్. ఎక్కువ స్పీషీస్ కనిపించేటువంటి రీజన్స్ని మనం హాట్స్పాట్స్ అంటాం. ఇదేంటి? బయోజియోగ్రఫికల్ ఏరియాస్, రీజన్స్ అనమాట. ఒక ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ ఎక్కువ స్పీషీస్ ఉంటే వాటిని మనం హాట్స్పాట్స్ కింద గుర్తించారు. అలా 34 హాట్స్పాట్స్ ఉన్నాయి మొత్తం వరల్డ్ వైడ్లో చూసుకున్నట్లయితే. నెక్స్ట్, ఈ హాట్స్పాట్స్లో హై లెవెల్ ఆఫ్ ఎండమిజం అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉన్నాయని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే కంగరోస్ ఇన్ ఆస్ట్రేలియా మనకి ఎక్కువగా కంగరోస్ కనిపిస్తాయి. సో ఆ ఏరియాలో మనం కంగరోస్ని కాపాడుకున్నాం అనుకోండి, బయోడైవర్సిటీ. సో ఆ ఏరియాలో ఉన్నటువంటి కంగారోస్ని మనమే ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అయ్యాయో తెలుసుకొని కాపాడామనుకోండి, మనం వాటిని కన్సర్వ్ చేసినట్టు, కాపాడినట్టు లెక్క. నెక్స్ట్, టార్టాయిస్ ఇన్ గెలాపగోస్. ఓకే, నెక్స్ట్ ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్లో మనకి ఎక్కువగా టార్టాయిస్ కనిపిస్తాయి. ఇది నార్త్ అమెరికాలో ఒక ఏరియా. సో టార్టాయిస్ మనకి అక్కడ ఎక్కువగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ కంగరోస్ వచ్చేసి ఆస్ట్రేలియాలో. సో ఇలా కొన్ని ఏరియాస్ ఉన్నాయి. ఆ హ్యాబిటాట్స్లో కొన్ని స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వాటిని మనం కాపాడుకోగలిగితే మనం ఆ స్పీషీస్ని అంతరించిపోకుండా కాపాడుకోగలుగుతాం. ఓకే, నెక్స్ట్ ఈ పాయింట్స్ చూసుకున్నట్లయితే అంటే హై లెవెల్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ కనిపిస్తుంది హాట్స్పాట్స్లో. ఇవన్నీ కూడా హాట్స్పాట్స్ గురించి అనమాట. సో హాట్స్పాట్స్ అంటే ఏంటి? హై లెవెల్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ అంటే స్పీషీస్ ఎక్కువగా ఉంటాయి. ఒక యూనిట్ ఏరియా తీసుకున్నట్లయితే అక్కడ ఎక్కువ నెంబర్ ఆఫ్ స్పీషీస్ ఉంటే దాన్ని మనం స్పీషీస్ రిచ్నెస్ అంటామని చదువుకున్నాం ముందు క్లాసెస్లో. సో హియర్ హై లెవెల్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్ ఉంటుంది ఎక్కడ? హాట్స్పాట్స్లో. ఓకే, సో 3 స్పెషలైజ్డ్ క్యారెక్టర్స్ ఆఫ్ హాట్స్పాట్స్ ఏంటి? బయోజియోగ్రఫికల్ రీజన్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్, హై లెవెల్ ఆఫ్ ఎండమిజం, డిఫరెంట్ స్పీషీస్ కనిపిస్తాయి అనమాట హాట్స్పాట్స్లో. అండ్ నెక్స్ట్, హై లెవెల్ ఆఫ్ స్పీషీస్ రిచ్నెస్, సేమ్ స్పీషీస్ అనేవి ఎక్కువ నంబర్లో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్, బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్స్ 2 వేస్లో చేయొచ్చు మనం. సో బయోడైవర్సిటీ అంటే లైఫ్ని మనం 2 వేస్లో కాపాడచ్చు, అంటే అంతరించిపోకుండా కాపాడుకోవచ్చు. ఒకటి ఇన్సిట్యూ కన్జర్వేషన్, ఇంకోటి ఎక్సిట్యూ కన్జర్వేషన్. ఇన్ అంటే ఎక్కడైతే జీవిస్తాయో అక్కడికే వెళ్ళి మనం దాన్ని కాపాడినట్లయితే, ఏ జీవిని తీసుకున్నా ఆ జీవిని మనం కాపాడినట్లయితే దాన్ని ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటాం. ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి? అది ఎక్కడైతే నివసిస్తుందో ఆ ఏరియాలో నుంచి బయటికి తీసుకొచ్చి మనం ఆర్టిఫిషియల్గా ఒక హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేసి అక్కడ పెంచితే దాన్ని మనం ఎక్సిట్యూ కన్జర్వేషన్, దాన్ని ప్రొటెక్ట్ చేస్తే దాన్ని మనం ఎక్సిట్యూ కన్జర్వేషన్ అంటాం. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉన్నాయి అండ్ విల్ సీ ఆల్ అబౌట్ దట్. సో ఇన్సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి? ప్రొటెక్టింగ్ ఫ్లోరా అండ్ ఫోనా ఇన్ హ్యాబిటాట్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫోనా అంటే యానిమల్స్. ఫ్లోరా అంటే ప్లాంట్స్, ఫోనా అంటే యానిమల్స్. ఓకే, ఇన్ సిట్యూ కన్జర్వేషన్ ఈజ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇన్
హ్యాబిటాట్, అది ఎక్కడైతే జీవిస్తుందో అక్కడికి వెళ్ళి దాన్ని కాపాడితే, రక్షించినట్లయితే, వాటిని ప్రొటెక్ట్ చేసినట్లయితే మనము దాన్ని ఏమంటాము, ఇన్ సిట్యూ కన్జర్వేషన్. ఓకే, అవి అంతరించిపోకుండా చూసుకోవాలన్నమాట. అంటే వాటిని రిప్రొడక్షన్ కెపాసిటీ కావచ్చు, అవన్నీ కూడా వాటి నెంబర్ని ఇంక్రీజ్ చేయడానికి అవన్నిటిని కూడా కాన్సన్ట్రేట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటే ఏంటి, అవి ఎక్కడైతే జీవిస్తుంటాయో అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేసి అక్కడ వాటిని రక్షించడాన్ని మనం ఏమంటాం, ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్ అంటాం. ఓకే, సో దెర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ like parks, reserves, everything. So we'll see first we'll see about the in situ conservation. In situ conservation లో మనకు మెయిన్గా 4 గురించి డిస్కస్ చేస్తాం. 4 లైక్ బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, శాంచురీస్ అండ్ స్కేడ్ గ్రూప్స్. ఓకే, సో నా నెక్స్ట్ ఇఫ్ యూ సీ అబౌట్ ద ఎక్స్ సిట్యూ కన్జర్వేషన్, లైక్ క్రయోప్రిజర్వేషన్ ఇస్ వన్ ఆఫ్ ద మెథడ్, జూ పార్క్స్, మ్యూజియం అండ్ సీడ్ బ్యాంక్స్. సో వీటిలలో ఏంటి, ఏదైనా ఒక జీవిని అంటే ఇది అంతరించిపోయేలా ఉంది అని అనుకున్నప్పుడు వాటిని ఆ ఏరియాలోకి ఇంట్రడ్యూస్ చేశారనుకోండి, అవి అక్కడ వాటి యొక్క సంతానం ఫర్టిలిటీ దే విల్ సీ ఎవ్రీథింగ్, దే విల్ కన్సిడర్ ద ఫర్టిలిటీ అండ్ ఫుడ్, ఎవ్రీథింగ్, షెల్టర్, ఎవ్రీథింగ్ దే విల్ ప్రొవైడ్. ఓకే, మేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనలీ దే విల్ ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ ది స్పీషీస్ అనమాట, నెంబర్ ఆఫ్ ది ఆర్గానిజమ్స్ లైక్ ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు. నా ఫస్ట్ విల్ సీ అబౌట్ ద ఇన్ సిట్యూ కన్జర్వేషన్, biosphere reserves. Okay, so if you see biosphere reserves, these are large areas where both flora and fauna are protected. Flora అంటే plants, fauna అంటే animals. లార్జ్ ఏరియాస్, పెద్ద పెద్ద ఏరియాస్ అనమాట ఇవి. దీంట్లో ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి స్పీషీస్ అన్నిటిని కూడా కాపాడుతారనమాట. అంటే వాటికి ఫుడ్ లేకపోతే ఫుడ్ అందించడం, వాటికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్, కరెక్ట్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేస్తారనమాట అక్కడికి వెళ్ళి. సో ఇండియాలో చూసుకున్నట్లయితే మనకు మొత్తం 41 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి, 41 బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి. లైక్ ఇవేం లేదు అంటే దట్టమైన అడవుల్లాగా అనమాట. ప్లాంట్స్, యానిమల్స్ అవన్నీ కూడా ఎక్కువగా ఉన్నటువంటి ఏరియాస్ని మనం హాట్స్పాట్స్ అంటాం. సో నీలగిరి హిల్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, శేషాచలం హిల్స్, ఇవన్నీ కూడా బయోస్పియర్ రిజర్వ్స్ అనమాట. ఓకే, సో మన సౌత్లో చూసుకున్నట్లయితే శేషాచలం హిల్స్ ఉంటాయి. సో అలా డిఫరెంట్ ఇక్కడ ఏంటంటే ఇవన్నీ దట్టమైన అడవులు అనమాట. సో అక్కడ మనము ఈ జీవులని ఏవైతే అక్కడ ఉన్నాయో అటువంటి స్పీషీస్ అన్నిటిని కూడా మనము రక్షించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి వాటిని మనం బయోస్పియర్ రిజర్వ్స్, లార్జ్ ఏరియాస్ వేర్ బోత్ ఫ్లోరా అండ్ ఫానా ఆర్ ప్రొటెక్టెడ్. ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో మొత్తం 41 బయోస్పియర్స్ ఉన్నాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ నీలగిరి హిల్స్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, శేషాచలం హిల్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ నేషనల్ పార్క్స్. సో నేషనల్ పార్క్స్ బయోస్పియర్ రిజర్వ్స్తో పోలిస్తే కొంచెం చిన్న రీజన్స్ అనమాట. ఏరియా వైజ్ చూసుకున్నట్లయితే కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ సేమ్ థింగ్ ఇక్కడ కూడా ప్లాంట్స్ని, యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తారు. సో దీస్ ఆర్ స్మాలర్ రీజన్స్ కంపేర్ టు బయోస్పియర్ రిజర్వ్స్. ఇండియాలో చూసుకున్నట్లయితే జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, అండ్ ఇది ఎక్కడ ఉంటుంది, ఉత్తరాఖండ్లో ఉంటుంది. నెక్స్ట్ కజిరంగా నేషనల్ పార్క్, అది అస్సాంలో ఉంటుంది. అండ్ కేబిఆర్ పార్క్, వనస్థి పార్క్, ఇవి రెండు వచ్చేసి మనకు తెలంగాణలో ఉంటాయి అన్నమాట. సో ఇలా డిఫరెంట్ పార్క్స్ని అంటే ఇది ఆర్టిఫిషియల్ కాదు, మనమే అక్కడ ఉన్నటువంటి స్పీషీస్ని అక్కడికి వెళ్ళి రక్షించడం అనమాట. లైక్ వాటికి కావాల్సినటువంటి వాటర్ లేకపోతే వాటర్ని ప్రొవైడ్ చేయడం, షెల్టర్ వాటికి కరెక్ట్గా లేకపోతే ప్రాపర్ లెవెల్ షెల్టర్ ఇవ్వడం, లేకపోతే ఫుడ్ లేకపోతే ఫుడ్ని ప్రొవైడ్ చేయడం అనమాట. సో అలా మనము వాటికి కావాల్సినటువంటి ఇచ్చి ఆ ఉన్నటువంటి ఏరియాలోనే వాటిని పెంచడం, వాటిని రక్షించడం అనమాట. సెకండ్ థింగ్ నేషనల్ పార్క్స్. ఓకే, నెక్స్ట్ కమ్స్ శాంచురీస్. శాంచురీస్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తారంటే ఏవైతే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నాయో అంటే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో యానిమల్ స్పీషీస్ని, వాటిని ప్రొటెక్ట్ చేయడాన్ని మనం శాంచురీస్లో పెట్టి ప్రొటెక్ట్ చేస్తారనమాట. అంటే అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్నటువంటి స్పీషీస్ని కలెక్ట్ చేసి అంటే ఎక్కడున్నాయో చూసి అక్కడ అంతరించిపోయేటువంటి దశలో ఉన్నటువంటి వాటిని అక్కడ రక్షిస్తారనమాట. అలా మనకి 553 శాంచురీస్ ఉన్నాయి, గుర్తించారనమాట మొత్తం కూడా. ఇవన్నీ కూడా ఒక యూనియన్ అండర్ IUCN అనేటువంటి యూనియన్ అండర్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఏ స్పీషీస్ ఎండేంజర్డ్ ఉన్నాయి అంటే డేంజరస్లో ఉన్నాయి అని కనుక్కొని వాటిని రక్షిస్తూ ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే తెలంగాణలో కొరింగా అండ్ ఎత్తూర్ నగరం ఓకే, ఎత్తూర్ నగరం అండ్ కొరింగా అనేటువంటి శాంచురీస్ మన తెలంగాణలో ఉన్నాయి. అండ్ పాపికొండలు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకి చాలా స్పీషీస్ ఉంటాయి, కానీ కొన్ని అంతరించిపోవడానికి రెడీగా ఉంటాయి అన్నమాట.
నెక్స్ట్ ఒకవేళ వాటికి నెక్స్ట్ జనరేషన్ కనుక రాకపోతే కనుక అవి అంతరించిపోయే దశలో ఉన్నటువంటి వాటిని వాళ్ళు ఏం చేస్తారు, ఎండేంజర్డ్ స్పీషీస్ అంటారు అనమాట. అంతరించిపోవడం దగ్గరలో ఉన్నటువంటి వాటిని మనం ఎండేంజర్డ్ స్పీషీస్ అంటాం. సో అలాంటి వాటిని ఏం చేస్తారు, ప్రత్యేక కేర్ తీసుకొని వాళ్ళు పెంచడం జరుగుతుంది అక్కడ. ఓకే, సో అలా శాంచురీస్ అనేవి మనకు టోటల్గా వరల్డ్ వైడ్లో 553 ఉన్నాయి. అందులో తెలంగాణలో కొరింగా అండ్ ఎత్తూరు నగరం అండ్ పాపికొండలు ఆంధ్రప్రదేశ్లో ఉండడం జరిగిందనమాట. ఓకే, సో దీస్ ఆర్ శాంచురీస్. నెక్స్ట్ కమ్స్ సాక్రెడ్ గ్రోవ్స్. ఓకే, సాక్రెడ్ గ్రోవ్స్ అంటే ఏంటి అంటే ఫారెస్ట్ కంటే చిన్న ఏరియాస్ ఇవి. ఓకే, ఒక ఫారెస్ట్ తీసుకున్నాం అనుకోండి, వాటికంటే చిన్న చిన్న ఏరియాస్ని మనము గ్రూవ్స్ అంటాం అనమాట. సో సాక్రెడ్ అన్నాం ఇక్కడ. సాక్రెడ్ గ్రూవ్, సాక్రెడ్ మీనింగ్ ఏంటి, రీజనల్ అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటివి. రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి అంటే ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ ఉంటాయి కదా. సో దీస్ ఆర్ గ్రూవ్స్ అంటే జనరల్గా గ్రూప్ ఆఫ్ ట్రీస్ అని తీసుకోవచ్చు, విచ్ హ్యాస్ రిలీజియస్ ఇంపార్టెన్స్ అండ్ దే విల్ ప్రొటెక్ట్ అనమాట. కొన్ని రిలీజియస్ ఇంపార్టెంట్ లైక్ నీమ్ ప్లాంట్ అనుకుందాం, మనం ఏం చేస్తాం, దేవుళ్ళలాగా పూజిస్తాం. సో అలా రిలీజియస్ అంటే వాటిని ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ ట్రీస్ లాగా అలా పెంచడం అనమాట, పెంచి వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. వాటిని ఒక రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ప్లాంట్స్గా గుర్తించి వాటిని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారనమాట. సో వాటిని మనం సాక్రెడ్ గ్రూవ్స్ అంటారు. సో కాశీ అండ్ జయంటియా హిల్స్లో మనకి ఇది జనరల్గా మేఘాలయలో కనిపిస్తుంది, అక్కడ ఉంటాయి. అండ్ వెస్టర్న్ ఘాట్స్ వచ్చేసి మహారాష్ట్రలో మనకి వెస్టర్న్ ఘాట్స్ అని ఉంటాయి. నెక్స్ట్ అరవల్లి హిల్స్లో కూడా స్పీషీస్ కొన్ని అండ్ ఎండేంజర్డ్ స్పీషీస్ ఏవైతే ఉంటాయో వాటిని కాపాడుతుంటారు, అది రాజస్థాన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ బాస్టర్ ఛత్తీస్గఢ్లో ఉంటుంది, అండ్ చాండా వచ్చేసి మధ్యప్రదేశ్లో. సో దీస్ ఆర్ ద సాక్రెడ్ గ్రూవ్స్ అనమాట. అంటే ఏంటి, దీస్ ఆర్ గ్రూప్ ఆఫ్ ట్రీస్ విచ్ హ్యాస్ రిలీజియస్ ఇంపార్టెన్స్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇవి ఫారెస్ట్ కంటే చిన్న ఏరియాస్ అనమాట. ఇప్పుడు ఫారెస్ట్ చూసుకుంటే ఒక పెద్ద అడవి కంటే తక్కువగా ఉన్నటువంటి ఏరియాని చూస్తే వాటిని మనం సాక్రెడ్ గ్రూవ్స్ అంటాం అనమాట. సో సాక్రెడ్ అంటే రిలీజియస్ ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది అని అర్థం. సో అలాంటి ప్లాంట్స్ అన్నిటిని కాపాడుతూ ఉండడం, రక్షించడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎక్సిటివ్ కన్జర్వేషన్, ఇన్సిటివ్లో మనము బయోస్పియర్ రిజర్వ్స్, నేషనల్ పార్క్స్, శాంచురీస్ అండ్ సాక్రెడ్ గ్రూవ్స్ గురించి చూసాం. నౌ విల్ సీ అబౌట్ ద ఎక్సిటివ్ కన్జర్వేషన్. ఇన్సిటివ్ అంటే ఏంటి, ఎక్కడైతే ఆ జీవి పెరుగుతుందో అక్కడికి వెళ్ళి మనం రక్షిస్తూ ఉన్నాం వాటిని, స్పీషీస్ని. కానీ ఎక్సిటివ్ కన్జర్వేషన్ ఏంటి అంటే ఆర్గానిజమ్స్ ఎక్కడైతే ఉంటున్నాయో అక్కడ నుంచి తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ చేయడం అనమాట. అంటే మనము మ్యాన్ మేడ్ హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేయడం, దాన్ని మనము ఎక్సిటివ్ కన్జర్వేషన్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఫస్ట్ ప్రాసెస్ ఇస్ క్రయో ప్రిజర్వేషన్. అంటే కొన్ని గ్యామెట్స్, ఎంబ్రియోస్, ప్లాంట్స్ యొక్క కొన్ని సీడ్స్ని ఏం చేస్తారంటే లిక్విడ్ నైట్రోజన్ అంటే -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో వాటిని ప్రిజర్వ్ చేస్తారనమాట. అంటే క్యాన్స్లలో -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో కొన్ని గ్యామెట్స్ని, ఎంబ్రియోస్ని, సీడ్స్, చెట్ల యొక్క విత్తనాలు ఉంటాయి కదా, వాటిని ప్రొటెక్ట్ చేస్తారు. అలా ప్రొటెక్ట్ చేయడం వల్ల ఏంటి, ఒకవేళ చెట్లు కానీ యానిమల్స్ కానీ ఎప్పుడైనా ఎండేంజర్డ్ అంటే వాటికి అంతరించిపోయే అవకాశం ఉందన్నప్పుడు మళ్ళీ వాటిని పెంచడం మొదలు పెడతారనమాట. సో అలా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ థింగ్ అనమాట. అంటే లిక్విడ్ నైట్రోజన్లో -డిగ్రీ సెంటిగ్రేడ్లో 196 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇది ప్రిజర్వ్ చేస్తారు. ప్రిజర్వ్ అంటే ఏంటి అంటే భద్రపరుస్తారనమాట. ఓకే, సో దాన్ని మనము క్రయో ప్రిజర్వేషన్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి జూ పార్క్స్. మనం జనరల్గా వెళ్తుంటాం జూ పార్క్, అక్కడ ఏముంటాయి, యానిమల్స్. సో యానిమల్స్ని ఇక్కడ వేరే ఏరియాస్లో ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ఏరియాస్ నుంచి తీసుకొచ్చి ఒక ఆర్టిఫిషియల్ మ్యాన్ మేడ్ హ్యాబిటాట్ని క్రియేట్ చేసి అక్కడ పెంచుతారనమాట అండ్ ప్రొటెక్ట్ చేస్తారు. సో దాన్ని మనం జూ పార్క్స్ అంటాము. సో యానిమల్స్ ఆర్ ప్రొటెక్టెడ్ హియర్. నెక్స్ట్ సీడ్ బ్యాంక్స్ ఆర్ జీన్ బ్యాంక్స్. సీడ్ అంటే తెలుసు, విత్తనాలు. జీన్ అంటే మన డిఎన్ఏలో జీన్స్ ఉంటాయని చెప్పాను కదా, వాటిని భద్రపరుస్తారనమాట. సో అలా సీడ్స్ అండ్ జీన్ ప్రిజర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. సో దీస్ ఆర్ ద ఎక్సిటివ్ కన్జర్వేషన్ మెథడ్స్. వన్ ఈజ్ క్రయో ప్రిజర్వేషన్, జూ పార్క్స్, సీడ్ బ్యాంక్స్ ఆర్ జీన్ బ్యాంక్. ఓకే, సో ఇలా మనం
అంతరించిపోవడానికి రెడీగా ఉన్నటువంటి స్పీషీస్ జాతులన్నిటిని కూడా తీసుకొచ్చి ఒక దగ్గర ఉంచి కానీ లేకపోతే ఎక్కడైతే జీవిస్తూ ఉంటాయో అక్కడికే వెళ్ళి మనము రక్షించవచ్చు. సో అలాంటివంటి పద్ధతిని మనము కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 2 థింగ్స్ గురించి డిస్కస్ చేయాలి మనము. IUCN అంటే ఏంటి అంటే ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్. మన నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ ఏంటి? ఓకే, సహజ వనరులు ఉంటాయి కదా, వాటన్నిటిని కాపాడుకోవాలి అని చెప్పేసి వీళ్ళు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అనేటువంటి ఒక సంస్థ ఏర్పడిందనమాట. దాన్నే మనం IUCN అంటాం. ఓకే, ఈ సంస్థ వాళ్ళు ఏం చేస్తారు, అన్ని రిసోర్సెస్ అన్నిటిని కాపాడడానికి వాళ్ళు ఎలా ఉంటే కాపాడగలుగుతాము, ఏం చేయాలి అని చెప్పేసి వీళ్ళు కొన్ని రూల్స్ పెడుతూ ఉంటారనమాట. అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఏవైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో అంటే అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి స్పీషీస్ జాతులన్నిటిని కూడా లిస్ట్ చేసి వాటిని రెడ్ డేటా బుక్స్లో పెట్టడం జరిగింది. ఇవి 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, రెడ్ డేటా బుక్స్లో ఏం చేశారు వాళ్ళు, ఆ లిస్ట్ అంతా రాసి పెట్టారు. ఒకవేళ కొన్ని స్పీషీస్ ఉన్నాయనుకోండి, అవి కొన్ని అంతరించిపోవడానికి అవకాశం ఉన్నటువంటి స్పీషీస్ అన్నింటినీ కలెక్ట్ చేసి వాటి లిస్ట్ అంతా కూడా ఈ బుక్స్లో రాశారు. అందుకే వాటిని రెడ్ డేటా బుక్స్ అని పిలవడం జరిగిందనమాట. ఆ బుక్స్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఏవైతే అంతరించిపోవడానికి రెడీగా ఉంటాయో ఆ స్పీషీస్ అన్నిటిని కూడా అక్కడ లిస్ట్ చేస్తారనమాట. ఓకే, అంటే చూడండి, ఎండేంజర్డ్ అంటే ఏంటి, థ్రెట్ ఆఫ్ లాస్ అంటే అవి ఇంకా కొద్ది రోజులైతే ఇంకా అసలు కనిపించవు అనమాట. సో ఇప్పుడు చూడండి, మనకి డైనోసారస్ కనిపిస్తున్నాయా, లేవు, అంటే ఏంటి, అంతరించిపోయాయి అవి. సో అలాంటి వాటిని మనకి ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఆల్రెడీ ఇవి వెళ్ళిపోయాయి, అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, కనిపించవు కూడా, ఇంకా అసలు ఎప్పటికీ కనిపించవు. సో అలా ఆల్రెడీ అంటే వాటిని స్పీషీస్ని అలా భద్రపరుస్తూ ఉంటారు కొన్ని రోజుల వరకు కూడా. అలాగే వదిలేసామనుకోండి, మొత్తానికి అవి అంతరించిపోయే అవకాశం ఉంది స్పీషీస్. ఓకే, సో అలా ఏవైతే ఎండేంజర్డ్ స్పీషీస్ ఉన్నాయో వాటన్నిటిని రెడ్ డేటా బుక్స్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట. ఓకే, సో నెక్స్ట్ కమ్స్ 3 టైప్స్. ఈ రెడ్ డేటా బుక్స్ అనేవి 3 టైప్స్ అనమాట. ఒకటి వచ్చేసి క్రిటికల్లీ ఎండేంజర్డ్ స్పీషీస్ అండ్ వల్నరబుల్ స్పీషీస్. వల్నరబుల్ స్పీషీస్ అంటే ఇవి అంత తొందరగా లెస్ థ్రెట్ అనమాట, అంత భయపడాల్సిన అవసరం లేదు, కొన్ని రోజులు ఉంటాయి. అంటే లైక్ ఎగ్జాంపుల్ ఏషియన్ ఎలిఫెంట్, స్పాటెడ్ డియర్, ఇవి ఏంటంటే కొన్ని స్పీషీస్ ఉన్నాయి కానీ ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అలాగే మనం వదిలేస్తే ఇవి కూడా అంతరించిపోవడానికి రెడీగా ఉంటాయి. నెక్స్ట్ ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే ఏంటి, ఇవి కొంచెం థ్రెట్, భయపడాల్సిన విషయం అనమాట. ఏంటంటే ఓకే, ఈ స్పీషీస్ ఇంకా అంతరించిపోతాయి, సో వీటిని కాపాడుకోవాలి, ఎండేంజర్డ్ స్పీషీస్ని. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బ్లాక్ బ్యాక్ బెంగాల్ టైగర్. ఓకే, ఇవి చాలా తక్కువగా కనిపిస్తాయి మనకి. అంటే ఏంటి, నెక్స్ట్ అలాగే వదిలేస్తే ఇవి మొత్తానికే కనిపించవు. ఎండేంజర్డ్ స్పీషీస్ అంటే క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇవి ఖచ్చితంగా ఇంకా కొన్ని రోజులు, అంటే ఇంకా చాలా తక్కువ రోజుల్లో అసలే కనిపించవు, కనుమరుగైపోతాయి అని అర్థం అనమాట. అంటే ఘారియల్ బర్డ్, ఇది ఒక బర్డ్ అనమాట, ఘారియల్ అని. సో ఈ బర్డ్ ఇంకొన్ని రోజులు అయితే అసలే కనిపించదు అని అర్థం. ఓకే, సో అలా మనకి డిఫరెంట్ మెథడ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారనమాట మన నేచర్ని, మన స్పీషీస్ని, జాతులని కాపాడుకోవడానికి. ఓకే, లైఫ్ని కాపాడుకోవడానికి. సో నెక్స్ట్ వచ్చేసి ఒక యాక్ట్ని తీసుకురావడం జరిగింది మన లెజిస్లేషన్. అంటే లెజిస్లేషన్ ఏం చేసింది మన ఇండియా ఏం చేసిందంటే లెజిస్లేషన్లో ఒక యాక్ట్ని పెట్టడం జరిగింది. ఏంటి అంటే వరల్డ్ లైఫ్ యాక్ట్ అని 1972లో పెట్టారు. ఎప్పుడు, 1972లో. సో వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఎవరైనా, అంటే ఇప్పుడు చూడండి, పికాక్స్ని కానీ ఎవరైనా చంపేశారు అనుకోండి, వాళ్ళకి శిక్ష వేస్తారు, నేరం, అది చేయడం నేరం అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం మనం జనరల్గా డిస్కస్ చేస్తే కూడా. ఏవైనా లైక్ లయన్ కానీ ఇంకా ఏవైనా సరే యానిమల్స్ని మనం కొట్టడం కానీ చేయడం కానీ ఒక నేరం కింద పరిగణిస్తారనమాట వీళ్ళు. అలా చేయడం వల్ల, ఈ యాక్ట్ వల్ల చాలా వరకు ఇప్పుడు ఈ స్పీషీస్ని కాపాడుకున్నాం. లేదంటే అలాగే ఈ జనాలందరూ కూడా కంటిన్యూస్గా వాటిని, అంటే హ్యూమన్ అనేది వాళ్ళ యూస్ కోసం యానిమల్స్ని డిస్టర్బెన్స్కి గురి చేసి చంపే అవకాశాలు ఉన్నాయి, అలా అంతరించిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యాక్ట్, వైల్డ్ లైఫ్ యాక్ట్ ద్వారా 1972లో ఇంట్రడ్యూస్ చేశారు బై లెజిస్లేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, సో అది వచ్చినప్పటి నుంచి కొంచెం స్పీషీస్ అనేవి కొంచెం లైక్ కంటిన్యూ అవుతున్నాయి అన్నమాట. అంత డేంజరస్గా
చనిపోకుండా అంతరించిపోకుండా కొంచెం కాపాడుకోగలుగుతున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక 2 సొసైటీస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఇది డెహ్రాడూన్లో ఉంది. అండ్ నెక్స్ట్ జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇది కోల్కతాలో ఉంది. ఈ 2 ఇన్స్టిట్యూట్స్ కూడా ఏం చేస్తున్నాయంటే సంస్థలు లైక్ అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారనమాట. ఏవైనా జీవులకు ఎవరైనా హాని కలిగిస్తుంటే వాళ్ళకి శిక్షలు వేయడం, కఠినమైన శిక్షలు వేయడం, అలాంటివి చేయడం ద్వారా ఎవరు కూడా నేరం మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేయకుండా చూసుకుంటూ ఉంటారు. ఓకే, సో అలా డిఫరెంట్ యానిమల్స్ని బయోడైవర్సిటీ అనేది కాపాడుతూ ఉంటారు. బయోడైవర్సిటీ ఏంటిది? ద ఆర్గానిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ స్పీషీస్ ఈజ్ కాల్డ్ బయోడైవర్సిటీ. ఓకే, సో అలా మనం కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీని చేసుకోవచ్చు. సో కన్జర్వేషన్ అంటే ఏంటి? ప్రొటెక్షన్ ఆఫ్ life, protection of species or protection of life is called conservation of biodiversity. That is done in 2 ways, in situ and ex situ. In situ again it is done by biosphere reserves, national parks, sanctuaries and scared groves, whereas ex situ conservation is done by like cryopreservation, zoo parks, museums and seed banks. Okay, so this is about the conservation of biodiversity అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ ఈజ్ కాల్డ్ కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. ఓకే, సో దిస్ ఎండ్స్ అవర్ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. సో ప్లీజ్ యూ నోట్ 2 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, మీకు ఆల్రెడీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేశారు కాబట్టి 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్లో అవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫస్ట్ యూనిట్లో నుంచి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ వస్తాయి. మీకు 8 మార్క్స్ ఇందులోంచి ఇవ్వరు కాబట్టి 4 మార్క్స్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చదువుకోండి. ఓకే, అండ్ దిస్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్ మెథడ్ కూడా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్కి. ఓకే, thank you.